ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెపాక్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సీఎస్‌కేను మట్టి కరిపించింది. సీఎస్‌కే హోమ్ గ్రౌండ్‌లో వారి కంచుకోట అయిన చెపాక్ స్టేడియంలో 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ గెలుపొందింది. కంప్లీట్ డామినేషన్‌తో ఆర్సీబీ ఏకంగా 50 పరుగుల తేడాతో గెలిచింది. అసలు ఆర్సీబీకి చెపాక్ స్టేడియంలో మంచి రికార్డ్స్ లేవు. వరుసగా 18 ఏళ్ల నుండి 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్‌లో సమిష్టి పర్ఫార్మెన్స్‌తో సీఎస్‌కేని 50 పరుగుల తేడాతో ఓడించి అందరికీ షాకిచ్చింది. చెన్నైకి చెపాక్ స్టేడియంలో 50 పరుగుల తేడాతో ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం 2019లో ముంబై ఇండియన్స్ చెన్నై మీద 46 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు ఆర్సీబీ ఆ రికార్డును బద్దలు కొట్టింది. మ్యాచ్ మొత్తం ఆర్సీబీ కంప్లీట్ డామినేషన్తో వన్ సైడెడ్గా గేమ్ గెలిచింది. పర్ఫెక్ట్ ప్లానింగ్తో వచ్చి చెన్నైని ఓడించింది. సీఎస్కే తమ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లతో నిరాశపరిచి ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. సీఎస్కేలో ఈ మ్యాచ్లో పతిరణ, ఆర్సీబీలో స్వింగింగ్ భువనేశ్వర్ కుమార్ చేరారు. బ్యాటింగ్లో సాల్ట్ అటాక్ చేస్తూ కోహ్లీ సాల్ట్కి స్ట్రైక్ ఇచ్చాడు. మెయిన్గా సాల్ట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 16 బంతుల్లోనే 32 పరుగులు చేసి మంచి స్టార్ట్ని అందించాడు. మరో ఎండ్లో కోహ్లీ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. సీఎస్కే బౌలర్లందరూ కోహ్లీని టార్గెట్ చేశారు. సో కోహ్లీ 30 బంతుల్లో 31 రన్స్ మాత్రమే చేశాడు. బట్ కోహ్లీ నెమ్మదిగా ఆడిన మిగతా ఎండ్లో బ్యాట్స్మెన్స్ దూకుడుగా ఆడారు. ఈ మ్యాచ్లో పడిక్కల్ కూడా చాలా దూకుడుగా ఆడి 14 బంతుల్లో 27 రన్స్ చేశాడు. పడిక్కల్ ఆడిన చిన్న ఇన్నింగ్స్ అయినా ఆర్సీబీకి అది చాలా ఇంపార్టెంట్. ఇక రజత్ పాటిదార్ మాత్రం గేమ్ చేంజర్. 51 పరుగులతో రాణించాడు. చెపాక్ స్టేడియంలో 50 పరుగులు చేసిన రెండో ఆర్సీబీ కెప్టెన్గా రికార్డ్ సాధించాడు. అంతకుముందు కోహ్లీ ఒక్కడే చెపాక్ స్టేడియంలో 50 పరుగులు చేశాడు. పటిదార్ అవుట్ కాకుండా ఆర్సీబీ పక్కా 200+ స్కోర్ సాధించేది. బట్ పటిదార్ అవుట్ అయ్యాక సీఎస్కే బౌలింగ్తో కంబ్యాక్ ఇచ్చింది. పతిరానా 19th ఓవర్లో కృణాల్ పాండ్యాని అవుట్ చేసి కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. బట్ లాస్ట్ ఓవర్లో టీమ్ డేవిడ్ రెచ్చిపోయి ఆడాడు. 3 సిక్సర్లతో శామ్ కరన్ మీద విరుచుకుపడ్డాడు. సో ఇన్నింగ్స్ ఎండ్ అయ్యే వరకు ఆర్సీబీ 196 పరుగులు చేసింది. ఆ సిక్సర్ల ద్వారా స్కోర్ పెరిగి టార్గెట్ ఎక్కువైంది. ఈ మ్యాచ్లో చెన్నై ఫీల్డింగ్ కూడా బాగలేదు. మెయిన్గా పటిదార్ క్యాచ్లను వదిలేశారు. ఇక సీఎస్కే బౌలింగ్లో నూర్ అహ్మద్ మినగా ఎవరూ అంతగా ప్రభావం చూపలేకపోయారు. నూర్ అహ్మద్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ కూడా పర్వాలేదనిపించాడు. ఇక బ్యాటింగ్కి దిగిన సీఎస్కే అసలు ఏమాత్రం బ్యాటింగ్ చేయలేదు. స్టార్టింగ్లోనే రాహుల్ త్రిపాఠి, గైక్వాడ్ తొందరగానే అవుట్ అయ్యారు. అయితే మరో ఎండ్లో రచిన్ రవీంద్ర మంచి ఇన్నింగ్స్ ఆడినా మిగతా వారు సరిగా ఆడగా రన్ రేట్ చాలా పెరిగింది. చెన్నై చేసిన మరో మిస్టేక్ శివన్ దుబేని నంబర్ 6లో పంపడం. భారీ టార్గెట్ ఉన్న టైంలో దుబేని కాకుండా ఖుర్రంని పంపించి చాలా పెద్ద మిస్టేక్ చేసింది. దుబేకి ఆర్సీబీ మీద మంచి రికార్డు ఉంది. ఇక లాస్ట్లో ధోని బ్యాటింగ్ మీద అంతగా ఏం లేదు. ధోని చివర్లో 2 సిక్స్లు 3 బౌండరీలతో 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. మ్యాచ్ ఓడిన ధోని బ్యాటింగ్తో అభిమానులు కాస్త హ్యాపీ అయ్యారు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే మెయిన్గా వారి పేస్ త్రయం భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్, యష్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ మరియు హేజిల్వుడ్ గొప్పగా బౌలింగ్ చేశారు. హేజిల్వుడ్ పవర్ ప్లేలో తన ఎక్స్ట్రా బౌన్స్తో త్రిపాఠిని, గైక్వాడ్ని అవుట్ చేశాడు. ఇక భూవి తన స్వింగ్తో అద్భుతంగా బౌలింగ్ చేసి దీపక్ హూడాని అవుట్ చేశాడు. హేజిల్వుడ్ 4 ఓవర్లలో 21 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. యష్ దయాల్ క్రీజ్లో నిలదొక్కున్న రచిన్ రవీంద్రని, శివన్ దుబేని ఒకే ఓవర్లో బౌల్ చేసి 3 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక కృణాల్ పాండ్యా కూడా 2 ఓవర్స్ వేసి పర్వాలేదనిపించాడు. ఇక వారి పార్ట్ టైం బౌలర్ అయిన లివింగ్స్టోన్ 4 ఓవర్స్ వేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. బట్ మ్యాచ్ని మాత్రం గెలిపించింది వారి పేస్ బౌలర్స్. వీళ్ళు ముగ్గురు సీఎస్కే బ్యాట్స్మెన్స్ని ఒక ఆట ఆడుకున్నారు. ఈ మ్యాచ్లో రజత్ పాటిదార్ కెప్టెన్సీ ఒక అద్భుతం. మంచి బౌలింగ్ చేంజెస్తో సీఎస్కేని స్ట్రగుల్ చేశాడు. బ్యాట్తో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోయింది. ఇక పర్పుల్ క్యాప్ మాత్రం నూర్ అహ్మద్కి వెళ్ళిపోయింది. ఈ మ్యాచ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.